ఆర్కే నగర్ ఉప ఎన్నిక సమీపిస్తున్న సమయంలో తమిళనాడులోని ప్రముఖుల ఇళ్లలో ఆదాయపు పన్ను శాఖ సోదాలు మొదలుపెట్టింది. తమిళనాడు ఆరోగ్య మంత్రి డాక్టర్ విజయ్ భాస్కర్ తో పాటు నటుడు శరత్ కుమార్ ఇళ్లపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో ఓటర్లకు భారీగా నగదు పంచినట్లు ఆరోపణలు రావడంతో ఆరోగ్య మంత్రి విజయ్ భాస్కర్ ఇంటిపై దాడులు నిర్వహిస్తోంది ఐటీ శాఖ. చెన్నై, ట్రిచ్చి, పుదుకొట్టాయిలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 30 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు జరుగుతున్నాయి. విజయ్ భాస్కర్ కు వ్యతిరేకంగా ఇప్పటికే ఐటీ శాఖకు 4 ఫిర్యాదులు అందాయి. దీంతో 4 రోజులుగా నిఘా పెట్టిన అధికారులు ఇవాళ ఉదయం సోదాలు మొదలుపెట్టారు. ప్రముఖ నటుడు శరత్ కుమార్ పై ఐటీ శాఖ ఫోకస్ పెట్టింది. కొట్టివక్కంలోని ఆయన నివాసంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అన్నాడీఎంకేకు చెందిన మాజీ ఎంపీ రాజేంద్రన్ తో పాటు ఎంజీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా గీతా లక్ష్మి ఇంటిపైన ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఆర్కే నగర్ ఉప ఎన్నిక సమీపిస్తున్న సమయంలో తమిళనాడులోని ప్రముఖుల ఇళ్లలో ఆదాయపు పన్ను శాఖ సోదాలు మొదలుపెట్టింది. తమిళనాడు ఆరోగ్య మంత్రి డాక్టర్ విజయ్ భాస్కర్ తో పాటు నటుడు శరత్ కుమార్ ఇళ్లపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో ఓటర్లకు భారీగా నగదు పంచినట్లు ఆరోపణలు రావడంతో ఆరోగ్య మంత్రి విజయ్ భాస్కర్ ఇంటిపై దాడులు నిర్వహిస్తోంది ఐటీ శాఖ. చెన్నై, ట్రిచ్చి, పుదుకొట్టాయిలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 30 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు జరుగుతున్నాయి. విజయ్ భాస్కర్ కు వ్యతిరేకంగా ఇప్పటికే ఐటీ శాఖకు 4 ఫిర్యాదులు అందాయి. దీంతో 4 రోజులుగా నిఘా పెట్టిన అధికారులు ఇవాళ ఉదయం సోదాలు మొదలుపెట్టారు. ప్రముఖ నటుడు శరత్ కుమార్ పై ఐటీ శాఖ ఫోకస్ పెట్టింది. కొట్టివక్కంలోని ఆయన నివాసంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అన్నాడీఎంకేకు చెందిన మాజీ ఎంపీ రాజేంద్రన్ తో పాటు ఎంజీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గీతా లక్ష్మి ఇంటిపైన ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఆర్కే నగర్ ఉప ఎన్నిక సమీపిస్తున్న సమయంలో తమిళనాడులోని ప్రముఖుల ఇళ్లలో ఆదాయపు పన్ను శాఖ సోదాలు మొదలుపెట్టింది. తమిళనాడు ఆరోగ్య మంత్రి డాక్టర్ విజయ్ భాస్కర్ తో పాటు నటుడు శరత్ కుమార్ ఇళ్లపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కార్తీక్. సంతోష్, ఆర్కే నగర్ ఉప ఎన్నికలకు ముందు ఐటీ దాడులు చెన్నైలో కలకలం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే మాజీ సీఎస్ శేఖర్ రెడ్డి ఇళ్ల పైన దాడుల అనంతరం జరుగుతున్న అతిపెద్ద ఐటీ రైట్గా అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇందులో ప్రముఖంగా ఏదైతే ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో డబ్బులు పంపిణీ చేస్తున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న హెల్త్ మినిస్టర్ విజయ్ భాస్కర్ ని టార్గెట్ చేస్తూ ఈ ఐటీ రైట్స్ అన్ని జరిగాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే నిన్న ఏఐడిఎంకే అమ్మా పార్టీ తరఫున దినకరన్ దిగనున్నారో అతనికి మద్దతు ఇచ్చిన నటుడు శరత్ కుమార్ ఇంటి పైన కూడా ఐటీ సోదాలు నిర్వహిస్తున్నాయి. విజయ్ భాస్కర్ కి చెందిన 35 కార్యాలయాల పట్టు క్వారీలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ఐటీ రష్ చేస్తున్నారు. పుదుకొట్టైతో పాటు తిరుచిలోనే ఆయన ప్రధానమైన కార్యాలయాలు అన్నిటిపైన కూడా సోదాలు చేస్తున్నారు. ఇదే విధంగా ఏదైతే
శరత్ కుమార్ ఉన్నారు, ఆయన సొంత ఇంటి పైన కూడా దాడులు చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే కార్యాలయాలు ఉన్నారో వాటి అన్ని కార్యాలయం పైన కూడా దాడులు చేస్తున్నారు. అయితే ఏదైతే ప్రముఖంగా ఎంజీఆర్ యూనివర్సిటీ ఉందో, మెడికల్ యూనివర్సిటీ, దీనికి సంబంధించిన వీసీ ఉన్నారు గీతాలక్ష్మి, ఆమె ఇంటిపై కూడా సోదాలు చేస్తున్నారు, కార్యాలయాల్లో కూడా సోదాలు చేస్తున్నారు. అదేవిధంగా ఇంకొక మాజీ ఎంపీ, ఎక్స్ ఎంపీ రాజేంద్రన్ ఉన్నారు, అతని ఇంటిపై కూడా సోదాలు చేస్తున్నారు. దాదాపు చెన్నైతో పాటు తమిళనాడు మొత్తం 50కి పైగా ప్రాంతాల్లో కూడా ఈ ఐటీ సోదాలు జరుగుతూ ఉన్నాయి. దాదాపు 300 మందికి పైగా అధికారులు ఈ ఐటీ రేట్స్ లో పాల్గొన్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇదంతా కూడా ఆర్కే నగర్ ఎన్నికల్లో డబ్బు పంపిణీ చేస్తున్న ఆరోపణల కారణంగానే ఏదైతే పన్నీర్ సెల్వం నుంచి చెందిన అభ్యర్థి ఉన్నారు మధుసూదన్, ఎవరైతే కంప్లైంట్ చేశారో ఈసీకి, దీనికి సంబంధించిన కారణంగానే ఈ ఐటీ రేట్స్ అన్ని కూడా జరుగుతున్నట్టుగా మనకు భావించవచ్చు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ కార్తీక్.